బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సాధారణంగా ఆదివారాన్ని ఫండే అంటారు. కానీ ఆదివారం ఫండే కాదు, సోమవారం ఫండే. ఎందుకంటే హౌస్లో నామినేషన్స్ ఉన్నాయంటే అక్కడ జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఆ రచ్చ కోసం చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు నామినేషన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు వాళ్ళు కొట్టుకోవడం చూసి వీళ్ళు ఆనందపడదామా అని చెప్పి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. బిగ్ బాస్కి సంబంధించి వాళ్ళ గొడవలే వాళ్ళకి ఎక్కువ పబ్లిసిటీ చేస్తూ ఉంటాయన్నమాట. ఇక నిన్న నామినేషన్స్ చూసుకుంటే మాత్రం ఈ సెకండ్ వీక్ నామినేషన్స్లో నిన్న ముగ్గురు మధ్య మాత్రం గట్టిగా గొడవ జరిగింది. ఈ ట్రయాంగిల్ గొడవ ఎవరి మధ్య అంటే సీత, విష్ణుప్రియ అండ్ సోనియా అనమాట. అంటే నామినేషన్ సమయంలోనే సీత అలాగే విష్ణుప్రియ వీళ్ళిద్దరూ సోనియా మీద యుద్ధం ప్రకటించారు. వాళ్ళ మధ్యలో గొడవలు జరిగినాయి. అంటే విడివిడిగానే జరిగిన గొడవలు ఇవి. మనం వీళ్ళ ముగ్గురు మధ్యలో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనే విషయాలు అయితే మనం కొంచెం కూలంకషంగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. నామినేషన్ జరుగుతూ ఉన్నాయి. సీతని నామినేట్ చేసింది అనమాట సోనియా నామినేట్ చేస్తూ చెప్పింది, నువ్వు మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. నీకు అసలు ఒక కెప్టెన్ అంటే ఒక క్లాన్కి సంబంధించి చీఫ్ అంటే ఎవరు, ఆయన అధికారాలు ఏంటి, లేకపోతే అసలు టాస్కులు అట్లా మెయిన్ అన్నమాట ఏంటంటే అసలు సీతకి పిసరంతా కూడా నాలెడ్జ్ అనేది లేదు, అవగాహన లేదు. బిగ్ బాస్ హౌస్లో ఏదో ఉంది అంటే ఉంది అన్నట్లు బై లక్ ఆవిడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది అన్నట్టుగా సోనియా మాటలు అయితే ఉన్నాయన్నమాట. నీకు అసలు ఏ టాస్క్ తెలియదు అంటే ముందైతే ఒక మాట అనేసింది, టాస్క్ మీద నీకు అవగాహన లేదు అని. సీత అప్పుడు కౌంటర్గా ఏ టాస్కో చెప్పు నేను చెప్తాను అని చెప్పంటే ఒక టాస్క్ అని కాదు, అసలు నీకు టాస్క్లు అంటేనే ఎలాంటి అవగాహన లేదు, ఏ అవగాహన లేకుండా నువ్వు హౌస్లో ఆడేస్తున్నావు, ఉండేస్తున్నావు, సర్వైవ్ అవుతున్నావు అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చింది. ఇంకా అంతేకాకుండా నీకు ఒక చీఫ్ అంటే ఎవరు, ఒక క్లాన్లో ఎలా ఉండాలి, ఒక గ్రూప్తో ఎలా ఉండాలి, ఎలా మింగిల్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలనే విషయాలు కూడా నీకు తెలీదు. అంటే నువ్వు ఒక గ్రూప్ ప్లేయరే కాదు అన్నట్లుగా వచ్చిందనమాట. అంటే ఈ విషయానికి సంబంధించింది అంటే ప్రేరణ వర్సెస్ సీత జరుగుతూ ఉంది కదా, ఆ డస్ట్బిన్ ఇష్యూకి సంబంధించి ఏదైతే సీత స్ట్రైట్గా మాట్లాడింది అనే ఒక ఆరోపణ అయితే మామూలుగా, అంటే నువ్వు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, నువ్వు ముందు మీ చీఫ్తో మాట్లాడుకోవాలి, మీ చీఫ్తో మాట్లాడిన తర్వాత నువ్వు వచ్చి మాట్లాడాలి, లేదంటే మీ చీఫ్ ఏం చెప్పింది అది వినాలి, అంతేగాని నీ అంతటి నువ్వు ఎలా మాట్లాడతావు అని సీతను అయితే చాలా ట్యాగ్లు అయితే ఇచ్చేస్తుంది. అంటే సోనియా ఫస్ట్ నుంచి ఇచ్చేస్తుంది ఏంటంటే అవతల వ్యక్తికి సింపుల్గా ట్యాగ్లు ఇచ్చేస్తుంది అనమాట. ఎట్లయితే విష్ణుప్రియ ఏ తప్పు లేకపోయినా కానీ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి ట్యాగ్ విష్ణుప్రియకి ఇచ్చిందో, అలాగే సీతకు కూడా అసలు నువ్వు యూజ్లెస్ అనేటువంటి ఒక ట్యాగ్ని అయితే సీతకి అంటకట్టాలి అని చెప్పి ట్రై చేసింది మెళ్ళ వేయడానికి. కానీ సీత మాత్రం చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చిందనమాట. ముందు నీకు మెచ్యూరిటీ లేదు, ముందు నీకు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు, నీతులు నువ్వు చెప్తావు కానీ నువ్వు ఫాలో అవ్వవు అనే ఒక కాన్సెప్ట్ని అయితే, అంటే ఆమె ఉద్దేశాన్ని అయితే కన్వే చాలా చక్కగా చేసింది సీత. ఒక పాయింట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఏదైతే సోనియా చేసిన ఆరోపణలన్నీ కూడా నేను నీది ఒక్క పాయింట్ కూడా యాక్సెప్ట్ చేయను, ప్రతి పాయింట్కి పాయింట్ బై పాయింట్ నేను నీకు సమాధానం చెప్తాను అంటూ సీత అయితే చాలా గట్టిగా మాట్లాడింది. నిన్న ఎవరు కదిలిచ్చినా కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేసింది అనమాట. ఎక్కడా కూడా తగ్గలేదు, ఎక్కడా కూడా ఎవరి మాటకి కాంప్రమైజ్ కాలేదు. అంటే ఆవిడ చెప్పింది, రాజుకి నేను సపోర్ట్ చేస్తాను, నా రాజుని నేను నమ్ముతాను, కానీ రాజు తప్పు ఉంటే నేను అదే విధంగా నిలదీస్తాను. అలా నిలదీసి అంటే అది మా క్లాన్ మాత్రమే కాదు, ఏదైనా కానీ నేనైతే తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీస్తానని చాలా స్ట్రైట్గా మాట్లాడింది. అంటే ఇప్పుడు మనం సీతకు సంబంధించి ఏదైతే సోనియా ఒక మాట నిందో, అంటే నువ్వు ముందు వెళ్ళి మీ చీఫ్తో మాట్లాడుకోవాలని. కానీ గొడవ జరిగినప్పుడు విష్ణుప్రియకి సంబంధించి ఆవిడ ఏమీ లేకపోయినా కానీ ఎక్కువ ఎగ్జాస్పరేట్ చేసుకొని ఊహించేసుకొని గొడవకి రియాక్ట్ అయిన సోనియా మాత్రం అక్కడ వెళ్ళి ముందు చీఫ్తో మాట్లాడలేదు. అక్కడ కూర్చొని ఉంది, నువ్వు అట్లా మాట్లాడతావని లోపలికి వెళ్ళింది. ఓ 2 నిమిషాలు ఏదో అంటే ఆయనకి యాక్చువల్గా డిస్కస్ చేసింది ఏం కనపడలేదు. బయటకు వచ్చి నీకు అడల్టరేటెడ్ కామెడీ నన్ను ఇన్వాల్వ్ చేయదు దాంట్లో అని చెప్పి మాట్లాడేసింది. మరి అక్కడ ఆవిడ చెప్పిన ఈ చీఫ్తో డిస్కషన్స్, చీఫ్ ఏం చెప్తాడో వినాలి, చీఫ్ చెప్పింది చేయాలి, చీఫ్ వెనకాలే మనం ఉండాలి, మనం ముందుకు రాకూడదు, మనం ఇండివిజువల్గా మన వాయిస్ వినిపించకూడదు, హౌస్లో ఉన్నన్ని రోజులు మనం చీఫ్ కిందే ఉండాలి అనేటువంటి ఆ మాటలకి మరి ఎక్కడా కూడా సోనియా ఫాలో అయినట్లయితే మనకు కనిపించలేదు. సీతకు సంబంధించి సీత మాత్రం ఎక్కడ తగ్గకుండా సోనియాకైతే స్ట్రాంగ్గా చెప్పేసింది. ఇంకా విష్ణుప్రియకి సంబంధించి విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసింది అనమాట. నామినేట్ చేస్తూ ఇదే ఇష్యూ అడల్టరేటెడ్ కామెడీకి సంబంధించిన ఇష్యూని తీసుకొచ్చింది. నిజానికి విష్ణుప్రియ చాలా స్ట్రాంగ్గా కన్వే చేయలేకపోయిందేమో అనిపించింది. సోనియా ఒక దగ్గర డామినేషన్లోకి వెళ్ళిపోయిందనమాట. అంటే విష్ణుప్రియ చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సిన దానివే కాదు అని మాట్లాడుతూనే, అంటే ఒక పక్క నుంచి వెన్నపూస్తానికి ట్రై చేస్తూ ఇంకో పక్క నుంచి వాతలు పెట్టాలనే కనిపించింది అనమాట. విష్ణుప్రియ నువ్వు వాతలు పెట్టాలనుకుంటే స్ట్రైట్గా పెట్టేస్తే బాగుంటుంది, ఎందుకంటే సోనియా ప్రవర్తన హౌస్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళకి కూడా పెద్దగా ఎవరికి నచ్చట్లేదన్నమాట. అంటే కొంచెం చూడంగానే నెగిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అభిప్రాయాలనే కాదు, చూస్తుంటే కూడా అదే కనిపిస్తూ ఉంది. సోనియా అంటే
చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకొని ఒక చిన్న చిన్న ఇష్యూస్ని పెద్ద ఇష్యూస్గా చేసేసి అవతలి వాళ్ళు మూర్ఖులు, అవతలి వాళ్ళకి ఏమీ తెలియదు, అవతల వాళ్ళకి అసలు ఆలోచన విధానం అనేది లేదు, బుర్ర లేదు, వాళ్ళు ఏం ఆలోచించలేరు అనే ఒక ఫిక్స్ అయిపోయినట్లుగా మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అవతల వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ గేమ్ని తీసి పారేసి మాట్లాడుతుంది, వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీసి పారేసి మాట్లాడుతుంది, వాళ్ళ ఫ్యామిలీస్ వరకు కూడా వెళ్తుంది. విష్ణుప్రియకి సంబంధించి ఫ్యామిలీస్ గురించి కూడా మాట్లాడటం మనం అయితే చూసాం. నేను అలాంటి ఫ్యామిలీలో నుంచి రాలేదు, మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని చూస్తే ఒప్పుకోరు అని చెప్పి అదే మాట చెప్పి మళ్ళీ సోఫాలో కూర్చొని నిఖిల్తో చేతులు పట్టుకొని మాట్లాడటం కూడా మనం చూసాము. సోనియా ఏదైనా కానీ నీతులు అయితే మంచిగా చెప్తోంది, చాలా బాగా శుద్ధులు చెప్తోంది, కానీ తనైతే ఫాలో కావట్లేదు. తను ఎక్కడా ఫాలో అయినట్లయితే కనిపించట్లేదు. ప్రతి చిన్న ఇష్యూని బాగా పెద్దదిగా చేసి కెమెరా స్పేస్ కొట్టేయాలని అయితే ఒక కాన్సెప్ట్ ఫస్ట్ వీక్ వరకు వర్కౌట్ అయింది. సెకండ్ వీక్లో కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు సోనియాకి ఒక చిన్న హింట్ కూడా ఇచ్చారనమాట. ఏంటి, ఓటింగ్తో సంబంధం లేకుండా ఆమెకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్ని పక్కన పెట్టేసి ఫస్టే ఆవిడని సేవ్ చేశారు. ఫస్ట్ ఆవిడని సేవ్ చేయడంతో సోనియాకి ఒక అంటే వాళ్ళు చిన్న ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు అనమాట. నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు, కరెక్ట్ పాత్రలో ఉన్నావు, సో నీకు దిగులు లేదు, నువ్వు దూసుకెళ్ళిపో అన్నట్టుగా ఆవిడని ఇంకా కొంచెం హౌస్లో గొడవలు ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉండేలాగా కొంచెం హింట్ ఇచ్చినట్టుగా అయితే క్లియర్గా మనకు అర్థమైంది. ఆమెను అందుకే ఫస్ట్ సేవ్ చేశారు. సో ఈ విధంగా విష్ణుప్రియ కూడా ఎక్కువ కౌంటర్ చేయాలని చూసింది, సోనియా డామినేట్ చేయాలని చూసింది, కానీ ఆఖరికి మాత్రం విష్ణుప్రియ అయితే గట్టిగానే చెప్పింది. అక్కడికి అంటే ఈవిడ తక్కువ చేసుకోవటం మంచిగా అనిపించలేదన్నమాట. నీకంటే నేను వయసులో చిన్నదాన్ని అంటే చెప్పింది, నేనే మంచిగా ఆలోచిస్తున్నాను, నువ్వే ఆలోచించలేకపోతున్నావు, నీ బుర్రే అడల్ట్ కంటెంట్ బుర్ర నీది కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేనైతే ఎక్కడ అలాంటి వాదన అయితే చేయలేదు అని చెప్పింది అనమాట. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే విష్ణుప్రియ అలాగే సీత వర్సెస్ సోనియా గొడవలో చూసుకున్నట్లయితే సీత అలాగే విష్ణుప్రియ కరెక్ట్ పాత్రలో ఉన్నారు, కరెక్ట్గా మాట్లాడారు. మొత్తం మైనస్ నెగిటివిటీ అంతా కూడా సోనియా వైపు నుంచి వస్తున్నట్లుగా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే అవతల వ్యక్తికి ఆమె అసలు వాల్యూ ఇస్తున్నట్లయితే కనిపించట్లేదు. మరి వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఈ ట్రయాంగిల్ గొడవలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీకేమనిపించిందో మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.